ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 28వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు ఆదివారం. తిథి నవమి. నక్షత్రం రేవతి. తెల్లవారుజామున 4:03 వరకు. వర్జ్యం సాయంత్రం 4:36 నుంచి 6:08 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:21 నుంచి 5:07 వరకు. అమృతకాలం రాత్రి 1:46 నుంచి 3:17 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:38. సూర్యాస్తమయం సాయంత్రం 5:50. ఈరోజు విశేషం పుష్య నవమి ఆదివారం. ఈ ఆదివారం ఎంతో ప్రత్యేకమైన రోజు. ఈ పుష్యమాసంలో సూర్యుడు మకర రాశి వైపు ప్రయాణించడానికి సన్నద్ధమవుతూ ఉంటాడు. కాబట్టి వాతావరణంలో చల్లదనం పెరిగి శరీరంలో అగ్నితత్వం మందగించే సమయం ఇది. సరిగ్గా ఇటువంటి సమయంలో ఆదివారం రావడం, అందున అది నవమి తిథితో కూడుకుని ఉండడం అనేది శక్తి ఆరాధనకు, సూర్య ఆరాధనకు ఒక అద్భుతమైన కలయికగా చెప్పవచ్చు. ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు కాబట్టి ఈ రోజున చేసే ఏ చిన్న ఆధ్యాత్మిక క్రతువైనా అది శారీరక ఆరోగ్యాన్ని, మానసిక దృఢత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించడం వల్ల మనస్సును దైవ చింతన వైపు మళ్లించాలి. పుష్యమాసంలో వచ్చే ఆదివారాలు ఆరోగ్యపరంగా చాలా కీలకమైనవి. జ్యోతిష శాస్త్రరీత్యా సూర్యుడు ఆత్మకారకుడు, ఆరోగ్య ప్రదాత. నవమి తిథి అనేది అమ్మవారికి, ముఖ్యంగా దుర్గాదేవికి లేదా శ్రీరామునికి సంబంధించిన తిథిగా పరిగణిస్తారు. నవమి నాడు సాధారణంగా శుభకార్యాలు ఆచరించకపోయినప్పటికీ దైవారాధనకు, ముఖ్యంగా శత్రుబాధల నివారణకు, రోగ నివారణకు చేసే పూజలకు ఇది అత్యంత శక్తివంతమైన తిథి. ఆదివారం నవమి కలయిక వల్ల రవియోగం లేదా సిద్ధియోగం వంటి ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుణ్ణి పుష్యాదిత్యుడిగా ఆరాధించడం వల్ల నేత్ర సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉదయం సూర్యుడు ఉదయించే సమయంలో రాగి పాత్రలో నీరు, ఎర్రటి పువ్వులు, అక్షతలు, కొంచెం బెల్లం, నల్ల నువ్వులు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ఈనాటి ప్రధాన విధి. ఓం ఆదిత్యాయ నమః అని కానీ లేదా ఓం గృణి సూర్య ఆదిత్యోం అనే మంత్రాన్ని జపిస్తూ 3 సార్లు నీటిని వదలడం వల్ల సూర్యానుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ పుష్యమాస ఆదివారం నాడు చేసే దాన ధర్మాలు విశేష ఫలితాలను ఇస్తాయి. శీతాకాలం కాబట్టి ఈ రోజున పేదలకు లేదా బ్రాహ్మణులకు గోధుమలు, బెల్లం, నెయ్యి లేదా ఉన్ని వస్త్రాలను దానం చేయడం వల్ల జాతకంలో రవిదోషాలు తొలగిపోతాయి. జాతక చక్రంలో రవి నీచ స్థితిలో ఉన్నా లేదా శత్రుస్థానంలో ఉన్నా ఈ రోజు చేసే సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణం ఆ దోషాల తీవ్రతను తగ్గిస్తాయి. నవమి తిథి కాబట్టి ఇది అమ్మవారి ఉగ్ర రూపానికి లేదా శక్తి స్వరూపానికి ప్రతీక. మనలోని బద్ధకాన్ని, అజ్ఞానాన్ని, భయాన్ని తొలగించుకోవడానికి ఈరోజు చండీ పారాయణం లేదా దుర్గా అష్టోత్తర శతనామావళి పఠించడం చాలా మంచిది. సూర్యుడి తేజస్సు, అమ్మవారి శక్తి కలిసిన ఈ రోజున సంకల్ప బలం పెరుగుతుంది. ఏదైనా ప్రభుత్వ సంబంధిత పనులు నిలిచిపోయి ఉన్నా లేదా అధికారుల నుంచి ఒత్తిడి ఉన్నా ఈరోజు సూర్యుడిని ప్రార్థించి పనులు ప్రారంభిస్తే సానుకూల ఫలితాలు వస్తాయి. పూజా విధానం విషయానికి వస్తే ఉదయం పూట ఇంటిని శుభ్రం చేసుకొని ఈశాన్య మూల లేదా పూజ గదిలో ఎర్రటి వస్త్రంపై సూర్య యంత్రాన్ని లేదా ప్రతిమను ఉంచాలి. లేదా నిత్యం పూజించే విష్ణుమూర్తి పటాన్ని అలంకరించుకోవాలి. ఎర్రటి పుష్పాలు, ముఖ్యంగా మందార పువ్వులు సూర్యుడికి, అమ్మవారికి ఇష్టమైనవి కాబట్టి వాటిని వాడడం శ్రేయస్కరం. దీపారాధనలో నువ్వుల నూనెను వాడడం ఈరోజు విశేషం. ఎందుకంటే పుష్యమాసం శనికి సంబంధించినది కాబట్టి. నువ్వుల నూనె దీపం శని ప్రభావం వల్ల కలిగే ఇబ్బందులను తగ్గిస్తుంది. అదే సమయంలో సూర్యుడి అనుగ్రహాన్ని కూడా పొందేలా చేస్తుంది. నైవేద్యంగా పరమాన్నం లేదా గోధుమ రవ్వతో చేసిన తీపి పదార్థాన్ని నివేదించాలి. బెల్లం సూర్యుడికి కారకత్వం వహిస్తుంది కాబట్టి బెల్లంతో చేసిన ఏ పదార్థమైనా ఈరోజు శ్రేష్టమే. పూజా సమయంలో ఆదిత్య హృదయం స్తోత్రాన్ని 3 సార్లు పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ ఆదిత్య హృదయం చదవడం రానివారు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని లేదా ఓం సూర్యాయ నమః అనే నామాన్ని 108 సార్లు జపించాలి. ఈ రోజున చెయ్యకూడని పనుల గురించి కూడా తెలుసుకోవడం ముఖ్యం. ఆదివారం, అందులోనూ నవమి తిథి కాబట్టి మాంసాహారం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండడం అత్యంత ఆవశ్యకం. అలాగే ఈరోజు తలకు నూనె రాసుకోవడం, పగటి నిద్ర వంటి తామసిక గుణాలను పెంచే పనులకు దూరంగా ఉండాలి. బద్ధకాన్ని విడనాడి ఉత్సాహంగా పనులు చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలహాలకు దిగకుండా మౌనంగా లేదా శాంతంగా ఉండడం వల్ల సూర్యగ్రహ బలహీనతను అరికట్టవచ్చు.
తండ్రితో కానీ గురువులతో కానీ వాదోపవాదాలకు దిగకూడదు. ఎందుకంటే రవి పితృకారకుడు కాబట్టి. తండ్రిని గౌరవించడం వల్ల సూర్యబలం పెరుగుతుంది. అలాగే ఇనుము, స్టీలు వంటి వస్తువులను ఈరోజు కొనుగోలు చేయడం కంటే రాగి, బంగారం లేదా గోధుమలు వంటివి కొనడం శుభప్రదం. చివరిగా ఈరోజు పూజా ఫలితం గురించి క్లుప్తంగా చెప్పాలంటే, ఎవరైతే నిష్ఠగా ఈ పుష్యశుద్ధ నవమి ఆదివారం నాడు సూర్యారాధన, శక్తి ఆరాధన చేస్తారో వారికి తేజస్సు లభిస్తుంది. తేజస్సు అంటే కేవలం ముఖవర్చస్సు మాత్రమే కాదు, వాక్కులో పవిత్రత, ఆలోచనలో స్పష్టత, కార్యనిర్వహణలో దక్షత. శత్రువుల నుంచి వచ్చే ఇబ్బందులు తొలగిపోయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లేదా కోరుకున్న బదిలీలు లభించే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు ప్రభుత్వపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి చదువులో రాణిస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పుష్యమాసపు చలిలో వెచ్చని సూర్యకిరణాలు శరీరాన్ని తాకినప్పుడు ఎంత హాయిగా ఉంటుందో ఈరోజు చేసే దైవారాధన వల్ల మనసుకు అంతటి ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి ఈ పవిత్రమైన రోజును వృధా చేయకుండా భక్తి శ్రద్ధలతో సద్వినియోగం చేసుకోవడం వల్ల శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలాలను సంపూర్ణంగా పొందవచ్చు. ఇంతటి విశేషమైన ఈరోజు స్వామివారిని పూజించిన, వీలు కాని వారు ప్రార్థించిన ఓం సూర్యనారాయణ మహా అని కానీ లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. లక్షలాది మంది ఈరోజు స్వామివారి నామాన్ని తలుచుకునే భాగ్యాన్ని మీరు ప్రసాదించండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి భక్తి సందేహాలు ఉన్నా కామెంట్స్లో అడగండి. మీకోసం స్పెషల్ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాం. అలాగే ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షక మహాశైలందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఆ స్వామివార్ల అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ శుభోదయం. శుభ ఆదివారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ ఖర్చుల్లో పెరుగుదల ఉంటుంది. ఈరోజు మీరు పనిలో చాలా బిజీగా ఉంటారు. ఈరోజు మీరు ఏకకాలంలో అనేక పనులను పూర్తి చేస్తారు. తల్లిదండ్రులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. మంచి ఫలితం రావాలంటే అధిక శ్రమ అవసరమవుతుంది. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అధిక వ్యయం సూచితం. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. కొందరి వల్ల ఇబ్బందులు ఉంటాయి. తెలివిగా వ్యవహరించడం అవసరం. అందర్నీ నమ్మకండి. శుభం జరుగుతుంది. అప్పుల బాధలు సైతం తీరే సమయం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో కోరుకున్న రీతిలో బాధ్యతలు అందుతాయి. ఎవరు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా సాధ్యమైనంత వరకు ఓర్పుతో ముందుకు సాగుతారు. వాహన యోగం ఉంది. నిరుద్యోగులకు ఊరట ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొంత అనుకూలమైన సమయమే. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. కుటుంబ జీవితంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. పిల్లలు, కుటుంబ సభ్యుల పనిలో నిమగ్నమై పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆర్థిక పరమైన విషయాల్లో చాలా తీవ్రంగా ఆలోచిస్తారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తారు. మీ పెండింగ్ పనులు పూర్తవుతాయి. వ్యాపారానికి చాలా బాగుంటుంది. వ్యాపారులు పనితో విజయం సాధిస్తారు. ఆర్థిక లాభం ఉంటుంది. అనుకున్న పనులు వెంటనే జరుగుతాయి. తొందర పనికిరాదు. ఉద్యోగ బలం బాగుంది. పెద్దల ప్రశంసలు అందుకుంటారు. దూరపు బంధువుల నుంచి మంచి వార్తలు వింటారు. వస్త్ర ప్రాప్తి ఉంది. శత్రు దోషం తొలగుతుంది. రుణ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్య పనులు సజావుగా పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహన యోగం కలిగే సూచనలు ఉన్నాయి. సమయానికి రావాల్సిన బాకీలు సైతం అందుతాయి. వ్యాపారాలలో ఊహించని పెట్టుబడులు అందుతాయి. ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో విధుల్లో మార్పులు ఉపకరిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. పారిశ్రామిక వర్గాల అంచనాలు నిజమవుతాయి. ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు తీరుతాయి. అదృష్ట ప్రాప్తి కలుగుతుంది. దుర్గా ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పేరు ప్రతిష్టలు ఉన్నాయి. సహాయ సహకారాలు అందుతాయి. కొన్ని విషయాల్లో ముందస్తు ప్రణాళికలు అవసరం. అనుకున్నది సాధించడంలో శ్రమ అధికంగా ఉంటుంది. అవమానాలు ఉంటాయి. ఏ విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. తగిన పరిష్కారం లభిస్తుంది. సుఖ సంతోషాలు ఉంటాయి.
విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది. అవసరాలకు తగినంత సొమ్ము అందుతుంది. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. శుభకార్యాల నిర్వహణపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. వ్యాపారాలలో మీ అంచనాల మేరకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. రాజకీయవేత్తలు కొంత నిరాశ చెందిన క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకొని పోతే మేలు జరుగుతుంది. ఇంటికి సంబంధించి సమస్యలు మరింతగా పెరగవచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించి వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. వ్యాపార పరంగా ఈరోజు బాగుంటుంది. మీ ఆదాయం పెరిగే మంచి అవకాశాలు కూడా సృష్టించబడతాయి. అయితే ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. మీ శ్రమ సఫలమై శుభ ఫలితాలు పొందుతారు. మీరు ప్రత్యేక స్నేహితుడి సహకారం చూడవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు నేర్పుతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. అసంపూర్తిగా ఇంటి పనులపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. తల్లిదండ్రులతో కలిసి ప్రణాళికలు కూడా వేస్తారు. మీ ఇంటి సౌకర్యాలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఈ కారణంగా మీ ఖర్చులు పెరుగుతాయి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాతావరణంలో మార్పుల కారణంగా మీరు అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శుభకాలం నడుస్తోంది. అదృష్ట యోగం ఉంది. ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. ధనలాభం ఉంది. సత్యనిష్ట కాపాడుతుంది. శ్రద్ధతో పనిచేసి అధికార లాభాన్ని పొందుతారు. ఖ్యాతి లభిస్తుంది. వాహన, గృహ, భూ యోగాలు ఉన్నాయి. శుభకార్యాలు చేస్తారు. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఆరోగ్యం శుభప్రదం. సూర్యస్థుతి ఉద్యోగ యోగాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టర్లకు అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. బరువు బాధ్యతలు పెరిగిన కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. మీ రంగాల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. అనేక శుభయోగాలు ఉన్నాయి. పదునైన ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధనయోగం గోచరిస్తుంది. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి. మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఇస్తాయి. సూర్యారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. చాలా బాగుంటుంది. మీరు మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. కొందరు స్నేహితులతో కూడా ఫోన్లో మాట్లాడతారు. మీరు ఏదైనా కొత్త పని గురించి మీ పొరుగు వారికి లేదా బంధువులకు చెబుతారు. లేదా మీ వ్యాపారంలో సమయం కోసం వారితో మాట్లాడవచ్చు. విదేశాలకు వెళ్లేందుకు ప్రణాళిక వేసుకోవాల్సిన సమయం ఇది. కాబట్టి ప్రయత్నాలు విజయాన్ని అందిస్తాయి. మీ ప్రేమ జీవితంలో ఉన్న వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సొంతంగా తీసుకునే నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. సంపదలు సమకూరుతాయి. ఆశయం నెరవేరుతుంది. దైవ బలం పరిపూర్ణంగా ఉంది. ఆస్తి పెరుగుతుంది. కుటుంబంలో కలహ సూచన ఉంది. ఓర్పుతో వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొంత జాప్యం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తీరుతాయి. వ్యాపారాలలో కొత్త అంచనాలతో ముందుకు సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఊహించని విధంగా మార్పులు రావచ్చు. ఏ పని ప్రారంభించినా త్వరగా పూర్తవుతుంది. సంతృప్తికర ఫలితాలను పొందుతారు. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో అనుకూలత ఉంది. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. చైతన్యవంతమైన ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్యాలకు చేరువవుతారు. అంతా శుభమే జరుగుతుంది. ఇష్ట దైవారాధన చేయాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరుతాయి. కార్యాలు సిద్ధిస్తాయి. ధనదాని లాభం ఉంది. సంతోషంగా కాలం ముందుకు సాగుతుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. యశస్సు పెరుగుతుంది. శక్తి సంపన్నులవుతారు. మొహమాట పడకుండా మాట్లాడాలి. ఆలోచనలు వేగవంతమవుతాయి. విఘ్నాలను అధిగమిస్తారు. ఒక పని పూర్తవుతుంది. ఆనందంగా గడుపుతారు. సమస్యలను పట్టుదలతో అధిగమిస్తారు. కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. క్రీడాకారులకు ఊహించని గౌరవం అందుతుంది. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు తగినంత ప్రోత్సాహం అందుతుంది. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. అనవసరపు విషయాల్లో తలదూర్చకండి. మొహమాటాన్ని దరిచేరనీయకండి.
మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి, ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. కొన్ని ప్రత్యేక పనులపై ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆహార పదార్థాలు, బట్టల కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. షాపింగ్ కోసం కూడా ఎక్కువ సమయం గడుపుతారు. వివాహితులు తమ జీవిత భాగస్వామిని విహారయాత్రకు తీసుకువెళ్లవచ్చు. అయితే ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు కొంత ఆందోళన చెందుతారు. మీ పనిపై దృష్టి పెట్టండి. విష్ణు ఆరాధన శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి శీఘ్ర విజయం లభిస్తుంది. ప్రయత్నాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగల సూచనలు కనపడుతున్నాయి. అదృష్టవంతులవుతారు. బంధుమిత్రుల్ని కలుస్తారు. సంకల్ప శక్తితో ఆపదలు తొలగుతాయి. గతంలో కాని పనులు ఇప్పుడు కొన్ని పూర్తి చేస్తారు. ఎదురు చూస్తున్న విజయం ఒకటి వరిస్తుంది. సహకారం లభిస్తుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. నూతన ఒప్పందాల ద్వారా కొంత సొమ్ము సమకూరుతుంది. ఆస్తుల విషయంలో చర్చలు సఫలం. వ్యాపారాలలో అనుకున్న విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగ విధుల్లో అవాంతరాలను అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు యత్నాలు కలిసి వస్తాయి. శుభప్రద యోగాలు ఉన్నాయి. మీ రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరపు విషయాల గురించి అతిగా ఆలోచించకండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనుల గురించి ఆలోచించి వాటిని పూర్తి చేసేందుకు పరుగులు తీస్తారు. ఇంటికి సంబంధించిన వాటి కోసం కొత్త కొనుగోళ్లు చేస్తారు. దీనికోసం చాలా డబ్బులు ఖర్చవుతాయి. ఒక మహిళా స్నేహితురాలి వల్ల మీరు కొన్ని శుభవార్తలను వింటారు. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. వివాహితులు వారి గృహ జీవితంలో తక్కువ సవాళ్లు ఉన్నందున సంతోషంగా ఉంటారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను పట్టించుకోకండి. ఒత్తిడిని దరిచేరనీయకండి. సుబ్రహ్మణ్య ధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకున్న పనులు నెరవేరుతాయి. అనుకూలమైన కాలం మొదలు కాబోతోంది. విజయాలు వరిస్తాయి. సాహసోపేత నిర్ణయం లాభాన్ని ఇస్తుంది. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. వ్యాపారంలో బాగుంటుంది. గృహ వాహన లాభాలు ఉన్నాయి. సుఖ సంతోషాలతో కాలం గడుస్తుంది. శుభవార్తను వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తప్పవు. ప్రతి నిర్ణయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు జరిగే అవకాశం ఉంది. రాజకీయ వర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. మనసు పెట్టి చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ధనయోగం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. సకాలంలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. విఘ్నాలను కలిగించేవారు పక్కనే ఉంటారు. అపోహలకు అవకాశం ఇవ్వకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్కొక్కటిగా పని పూర్తి చేయవలసి ఉంటుంది. మరోవైపు మానసికంగా అలసిపోయి కొంచెం కలత చెందుతారు. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి వారి గురించి ఆందోళన ఉంటుంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించడం వల్ల మీరు ఇబ్బంది పడతారు. మీ జీవిత భాగస్వామితో మధురమైన సంభాషణ ఉంటుంది. మీ ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులు భాగస్వామికి అద్భుతమైన బహుమతిని అందిస్తారు. సూర్య ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. సులభంగా విజయాలను సొంతం చేసుకుంటారు. కొన్ని పనుల్లో అవాంతరాలు ఉంటాయి. మిత్రబలంతో వాటిని అధిగమిస్తారు. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ అవసరం. అపార నష్టం సూచితం. ప్రశాంతంగా ఆలోచిస్తే అనుకున్నది దక్కుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. మేలు జరుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న విధంగా లాభాలు అందుకుంటారు. పెట్టుబడులు మరిన్ని రాగలవు. ఉద్యోగాలలో విధులు సక్రమంగా నిర్వర్తిస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాల్లో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమం. చాలా బాగుంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది. మీరు ఎవరినైనా ప్రేమిస్తే వారు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారని తెలుసుకుని మీరు సంతోషిస్తారు. మీ వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామి ప్రవర్తన, కుటుంబ సభ్యుల పట్ల ప్రేమను చూసి సంతోషిస్తారు. ప్రయాణానికి సమయం అనుకూలంగా లేదు కాబట్టి ప్రస్తుతానికి యాత్రను వాయిదా వేయండి. ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడం మానుకోండి. లేకుంటే మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఒక శుభవార్త శక్తినిస్తుంది. ఆదిత్య హృదయం చదువుకోవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి.
ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. సాహసం చేసి తీసుకునే నిర్ణయాలు లాభాన్ని చేకూరుస్తాయి. అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు. ఉద్యోగంలో ఖ్యాతి పెరుగుతుంది. మాట పట్టింపుల వల్ల ఇబ్బందులు వస్తాయి. ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయి. ఎదురు చూస్తున్న ఒక విజయం దక్కుతుంది. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో విస్తరణ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. మీ ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం నడుస్తోంది. అవగాహనతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో ఆవేశం పనికిరాదు. చాలా చురుగ్గా ఉంటారు. మీ పనిపై పూర్తి శ్రద్ధ చూపుతారు. ఈ కారణంగా మీరు కూడా మంచి ఫలితాలు పొందుతారు. మీ కుటుంబ జీవితంలో శాంతి, సంతోషం ఉంటుంది. మీరు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను ప్లాన్ చేయవచ్చు. ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. మీ గృహ జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి కారణంగా వివాహితులు ఇబ్బంది పడతారు. సూర్య స్తోత్రం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. ఐశ్వర్య ప్రాప్తి ఉంది. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అప్రయత్నంగానే కొన్ని పనులు పూర్తవుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందాన్ని అనుభవిస్తారు. ఆర్థిక విజయాలు ఉన్నాయి. కృషికి తగిన ప్రతిఫలం వస్తుంది. పొదుపు అవసరం. సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అశాంతి తొలగుతుంది. ఒక శుభవార్తను వింటారు. కాంట్రాక్టర్లకు కలిసి వచ్చే కాలం. వాహనాలు, స్థలాలు కొనుగోలు యత్నాలు సాగిస్తారు. ఆశించిన సొమ్ము సమకూరి అవసరాలు తీరుతాయి. వేడుకల నిర్వహణపై నిర్ణయానికి వస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకొని లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారికి అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఉన్నాయి. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. ఒక సంఘటన మనసుకు సంతోషాన్ని ఇస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ బలం సంపూర్ణంగా ఉంటుంది. చంద్ర ఆరాధన శుభప్రదం. ఒకేసారి అన్ని పనులు చేయాలని ప్రయత్నిస్తారు. మరోవైపు తల్లిదండ్రులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లేందుకు ప్రణాళిక రూపొందిస్తారు. మీకు మతపరమైన ఆలోచనలు మెదులుతాయి. మీ ప్రేమ జీవితానికి సంబంధించి అద్భుతంగా ఉంటుంది. మీ భాగస్వామితో ప్రేమ క్షణాలు అద్భుతంగా గడుపుతారు. చాలా కాలం తర్వాత మీ ఖర్చులు తగ్గుతాయి. దీని కారణంగా మీరు ఆర్థికంగా విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అదృష్ట యోగం ఉంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. మేలైన ఆలోచనలు వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. భవిష్యత్తు ఉంటుంది. అధికార లాభం ఉంది. ఒక ప్రమాదం నుంచి బయటపడతారు. పనుల్లో అశ్రద్ధ లేకుండా వ్యవహరిస్తే సరిపోతుంది. కోల్పోయినవి తిరిగి లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు. రుణదాతల ఒత్తిళ్లు తీరుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. భాగస్వాములతో చర్చలు సఫలం. ఉద్యోగాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విధుల్లో అవరోధాలు తొలగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కీలక విషయాల్లో అప్రమత్తత అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ఎంతగా ప్రయత్నిస్తే అంత ప్రయోజనం ఉంటుంది. మీ ఆదాయంలో పెరుగుదల మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. కానీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. మీ కుటుంబ వాతావరణం బాగుంటుంది. మీరు పనికి సంబంధించి కష్టపడి పనిచేస్తే మీరు విజయం సాధిస్తారు. ఈశ్వర స్తుతి శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.